కృష్ణుడు వేణువు ఊత్తూ ఉంటే అందులోంచి వచ్చేటటువంటి మధురమైనటువంటి శబ్దానికి ఎండిపోయిన చెట్లన్నీ కూడా చిగర్చేవిట. మరి ఏమంటే ఎండిపోయినటువంటి చెట్లు చిగురిస్తే వేణువు ఎవరు? వేణువు కూడా ఒక చెట్టు యొక్క ఎండిపోయిన కొమ్మ భాగమే కదా. మరి వేణువు చిగర్చద్దా అంటే వేణువు అనుకుందిట, నేను మిగిలిన వాళ్ళకన్నా అదృష్టవంతురాల్ని. ఎందుకనంటే మిగిలిన చెట్లు ఎండిపోయినవి చిగర్చాయి, అవి ఎక్కడో దూరంగా ఉన్నాయి. ఈయన యొక్క వేణు రవం తగలగాని, ఆ శబ్ద ప్రకంపన తగలగానే వాటికి ప్రాణం వచ్చింది. నన్ను ఆయన ఎడంచేత్తో పట్టుకున్నాడు, కుడి చేత్తో కన్నములు మూస్తున్నాడు, ఆయన ఊపిరి నాలో ఊస్తున్నాడు, ఆయన అధరామృతం నాలోకి వెడుతోంది. నేను కానీ చిగరిస్తే ఇంకా ఇది వేణువుగా పనికిరాదు, ఇది చెట్టు అయిపోయిందని ఎక్కడో దూరంగా భూమిలో పాతేస్తాడు. అందుకని బాబోయ్ నేను చిగర్చనని వేణువు చిగర్చడం మానేసింది. అందుకని ఎండిపోయిన చెట్లు